హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే తెలుగు మెథడాలజీలోని భాషోత్పత్తి వాదాల గురించి, వాటిని ప్రతిపాదించిన వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, దైవదత్తవాదం. ప్రాచీనులు ట్రాంబెట్టి ఈ దైవదత్తవాదాన్నే భగవత్వాదం లేదా సాంప్రదాయకవాదం లేదా భగవత్ ప్రసాదవాదం అని కూడా అంటారు. నెక్స్ట్, స్వభావవాదం ప్రతిపాదించేవారు ప్లేటో, పైథాగరస్. సాంకేతికవాదం లేదా అన్వయవాదం దీన్ని ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్, డెమిట్రియస్. బౌబవాదం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో అయితే లెబ్నిజ్ అని ఉండేది, ప్రజెంట్ జోహన్ గాట్ ఫ్రైడ్. ఫుఫువాదం కొండికల్, దీన్నే టట్టటవాదం అని కూడా అంటారు. దీన్ని ఆశ్చర్యవాదాన్ని ప్రతిపాదించిన వారు హెర్పర్ లేదా హెడార్డ్. డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించిన వారు మ్యాక్స్ ముల్లర్. యెహోవాదం ప్రతిపాదించింది నోయర్. ధాతువాదం యాస్కాచార్యుడు మరియు కాత్యాయనుడు. స్వతసిద్ధవాదం నోమ్ చామ్స్కీ. సంపాదనవాదం లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్ అలాగే బిఎఫ్ స్కిన్నర్. క్రమ పరిణామ వికాసవాదం చార్లెస్ డార్విన్. మౌఖిక అభినయవాదం చార్లెస్ డార్విన్, సర్ రిచర్డ్ పాకెట్. సంగీతవాదం ఒటో జెఫర్సన్. సంసర్గవాదం జే రావెంజ్. Thank you for watching my channel. Keep watching. Please like, share and subscribe.